హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు వాట్సాప్లో, అక్క క్లాత్ బటన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపించండి అని చెప్పి. ఆల్రెడీ ఇవి చాలా వీడియోస్ ఉన్నాయి మనకి. అంటే లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను, 2 years బ్యాక్ అనుకుంటా ఒక వీడియో పెట్టాను దీనికి సంబంధించి. ఇది మనకి టైలరింగ్స్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ఇంట్లో కూడా సరౌండింగ్స్ వాళ్ళకి ఎవరికైనా కుట్టుకున్నా సరే మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద కాస్ట్ ఏమీ కాదు. అరౌండ్ మనకి 2500 అలా ఉంటుంది అంతే, అంతకుమించి కాదు. 2800 అంతే. నేను తీసుకున్నప్పుడైతే కనుక 2500 ఉంది. ఇప్పుడు ఏమన్నా మేబీ కాస్ట్ పెరిగిందేమో తెలీదు. ఓన్లీ ఇంట్లో బట్టలే కుట్టుకునే వాళ్ళకైతే వేస్ట్ అంత అమౌంట్ పెట్టి. చుట్టుపక్కల కుట్టుకునే వాళ్ళకి అవసరమని ఎందుకు చెప్పానంటే, మనం మళ్ళీ ఆ క్లాత్ తీసుకుని మనకు బటన్స్ వేసే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇదంతా మనకి పెద్ద ప్రాసెస్ కాబట్టి, సో మనం ఇంట్లో ఉండి చుట్టుపక్కల వాళ్ళకి కుట్టుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మనకు ఆ టైం సేవ్ అవుతుంది అనమాట. చూసారు కదా, మనకి ఇలా ఉంటాయి బటన్స్. ఇది మనకి ఈ మిషన్కి వచ్చేసి నేను 2 తీసుకున్నాను. అంటే మనకి రెగ్యులర్గా వచ్చేసి 22 నెంబరు అండ్ 30 నెంబరు, ఈ 2 నెంబర్స్ ఎక్కువ యూజ్ అవుతాయి బటన్స్లో. మీరు ఇది కూడా చూసుకోవాలి. ఇందులో నెంబర్స్ వైజ్ ఉంటాయి బటన్స్. అలాగే మనకి దీనికి 5 సెట్స్ ఉంటాయి. 5 సెట్స్లో అంటే 5 రకాలు మనం బటన్స్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో నేను వచ్చేసి మనకి ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే 2, 22 నెంబర్ బటన్స్ ఒకటి, 30 నెంబర్ బటన్స్ ఒకటి యూజ్ చేస్తాం. మనం ఎక్కువగా రెగ్యులర్గా మ్యాక్సిమం యూజ్ చేసేది అయితే అదే ఎక్కువ యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను చుడుతున్నాను చూడండి, ఇది డబుల్ లేయర్ వేసాను. అంటే మనకి కొంచెం క్లాత్ కనుక పల్చగా ఉంటే మనకి డబుల్ వేసుకోవాలి. లేదు ఏదైనా సిల్క్, ఇప్పుడు సపోజ్ సిల్క్ కానీ మనకి ఏదైనా చూడండి జరీ టైపు అట్లాంటి క్లాత్స్ బటన్స్ చేయాలనుకోండి, లోపల మనం లైనింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే నేను డబల్ లేయర్ వేసాను. క్లాత్ వచ్చేసి మనం బాగా థిక్గా ఉంటే కనుక క్లాత్ సింగిల్ కూడా సరిపోతుంది. అంటే సింగిల్ లేయర్ ఒక పొర మీద మనకి సరిపోతుంది. బటన్ వచ్చేసి పల్చగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి, డబల్ లేయర్ వేసి. అలాగే మనకి ఏదైనా జరీ కానీ సిల్క్ బటన్ కానీ అలా అయితే కనుక, అంటే సిల్క్ క్లాత్తో కానీ అలా అయితే కనుక లోపల మనం కాటన్ క్లాత్ వేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా స్టిఫ్గా బటన్ ఊడకుండా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ బటన్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసినవే. ఇలా మన షాప్లో మనమే ప్రిపేర్ చేసి వేస్తాము, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వీడియోలో మీకైతే కనుక 2 సెట్స్ చూపిస్తున్నాను. మనం ఈ సెట్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి ఏదైనా సరే. ఎందుకంటే ఏది ఒకటి మిస్ అయినా సరే మళ్ళీ మనకు సపరేట్గా కొనుక్కోవడానికి దొరకవు. మొత్తం ఫుల్ సెట్ మళ్ళీ కొనుక్కోవాల్సిందే. సో ఏది కూడా మిస్ కాకుండా మనం జాగ్రత్తగా ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకోవాలి దీన్ని. చూసారు కదా, చిన్నగా ఉన్నది 22 నెంబరు, పెద్దగా ఉన్నది 30 నెంబరు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన 30 నెంబర్ అనమాట బటన్స్ వచ్చేసి. మళ్ళీ ఒకసారి చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది. చూసారా, మనకి సైడ్ ఉంది ఆ నట్టుని కొంచెం మనం ఇది తీసుకునేటప్పుడు లూజ్ అండ్ టైట్ చేసుకోవాలి. దానికి రెంచ్ కావాలి. ఈ రెంచ్ వచ్చేసి మనకి 28 నెంబరు. ఈ రెంచ్ మనకు సరిపోతుంది. దీనికి నట్టు అది లూజ్ చేసుకొని టైట్ చేసుకోవడానికి. అంటే మనం ఇప్పుడు మార్చుకుంటాం కదా బటన్స్ వేసుకునేటప్పుడు, ఏ నెంబర్కి ఆ నెంబర్ మార్చుకుంటాం కదా, అప్పుడు మనకు చేత్తో తిప్పుకున్న లూజ్ అయిపోతే చేత్తో కూడా తిప్పేసుకోవచ్చు. నేను కొంచెం టైట్గా ఫిట్ చేస్తాను, వర్కర్స్ అది ఎలా పడితే అలా పెడతారని చెప్పి. సో దాని గురించి నేను ఎప్పుడు రెంచ్ యూజ్ చేస్తాను. ఇలా మనకి ఏ బటన్స్కి వేసుకోవాలి, ఏ సైజ్ బటన్స్ వేసుకోవాలి అంటే ఆ సైజ్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు బ్లాక్ బటన్ కూడా చూపిస్తాను, ఎందుకంటే అది సింగిల్ లేయర్ క్లాత్తో వేస్తాము. అంటే చెప్పాను కదా, థిక్గా ఉంటే కనుక మనకి సింగిల్ లేయర్ సరిపోతుంది. పల్చగా ఉన్న లేకపోతే సిల్క్ ఫ్యాబ్రిక్ అయినా జెరీ ఫ్యాబ్రిక్ అయినా ఇలాంటి వాటికి మాత్రం డబల్ వేసుకోవాలి. అంటే లోపల మనం లైనింగ్ వేసుకోవాలి. డబల్ అంటే అదే క్లాత్ డబల్ వేసుకోకూడదు, మరి థిక్నెస్ వచ్చేస్తుంది. అప్పుడు దానికి లోపల లైనింగ్ వేసుకోవాలి. నార్మల్గా థిక్గా ఉన్న క్లాత్ అయితే కాటన్ ఇలాంటివి అయితే కనుక జస్ట్ సింగిల్ లేయర్ సరిపోతుంది. ఈ బ్లాక్ కలర్ థిక్గా ఉంది కాబట్టి సింగిల్ లేయర్ వేసుకున్నాము. ఈ కాటన్ది వైట్ వచ్చేసి మనకి పల్చగా ఉంది, సో దీన్ని డబల్ లేయర్ వేసాము బటన్స్ ప్రిపేర్ చేయడానికి. మనం బటన్స్ మీద కుందన్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.